అంటే ఒట్టు పంపిద్దాం రాని రాని కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి ధాన్యం కొనుగోలు చేయాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి వరి ధాన్యం వరి ధాన్యం కొనుగోలు చేయాలి 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 వరి ధాన్యం కొనుగోలు చేయాలి వడ్లను కొనాలి ధాన్యం కొనాలి వరి ధాన్యం ఖరీదు చేయాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి ఉంగపల్లి వరి ధాన్యం ఐక్యప్ సెంటర్లో వరి ధాన్యం కొనాలి. ఇది సిద్దిపేట జిల్లా మద్దూరు మండల్ వంగపల్లి గ్రామం ఐక్యప్ సెంటర్లో వడ్లు పోసినాం. రాత్రి అంటే ఇప్పుడు బస్తాలు కాంటేసి కుట్టేసి బస్తాలు అది నెల రోజులైతే ఇక్కడ పెట్టి ఇక్కడ నెట్టు కొట్టి రాత్రి మబ్బు పడుతుంది ఉరికొచ్చి మళ్ళీ అప్పుడు పరదలకప్పుడు మల్లగోడు మల్ల తీసాడు ఎండకు వానకు విపరీతంగా కష్టమవుతుంది. ఇక ఈ ఒడ్లు మరీ ఎల్లగా అయిపోతాయి ఎండి 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 ఎంత బస్తాలు అవుతాయంటే వదన కూడా వస్తలేవు. నెల నుంచి రాసిపోసి ఈ నేర్పుడు దగ్గర చేసుడు నేర్పుడు దగ్గర పోసుడు అని బస్తాలని లొల్లి పెట్టుకుంటూ ఇంత రైతులు బాధపడుతుండ్రు. పై అధికారులు ఫోన్ చేస్తే ట్రాక్టర్లు పెట్టమంటారు. ట్రాక్టర్లు పెడితే వాళ్ళు మా ట్రాక్టర్ ఓనర్లు ఏమంటారు అంటే వాళ్ళు అక్కడ మనకు సోనమైలు పోతాను కదా అక్కడ దగ్గర ఉంటుంది కదా మద్దూరు కానీ లద్దూరు కానీ తర్వాత రేవర్తి కానీ నర్సాపల్లి గాయలపురం దగ్గర ఉంటుంది కదా వాళ్ళు పెట్టుకోవచ్చు కదా మమ్మల్ని పెట్టుకుంటారు. గడుగొట్టు దూరం మాది సిద్దిపేట జిల్లాకు ఫైనల్ లాస్ట్ దూరం మాది వంగపల్లి గ్రామం. ఇక్కడ మేము ట్రాక్టర్ అయితే మాకేం పడది. ఈ అమ్మాయిలు కూడా ఏమంటారు ట్రాక్టర్ లేట్లేదు లారీలు వస్తలేవు ఒట్లు ధాన్యమైనవి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంతవరకు అయిపోయాయి. మే నెల వచ్చింది రోజు దగ్గరకు వస్తుంది ఇంతవరకు లేదు. ఒక వర్షం ఇది చెరువులో ఉన్నది మాకు సార్ చెరువు చూడండి సార్ చెరువునే మాకు ఇక్కడ చోటు లేదు లేక చెరువులో వచ్చినాం ఎండాకాలం తినం కదా అని. వర్షం పడితే రైతులు మొత్తం చచ్చిపోవచ్చు సార్. ఇక్కడ రైతులు బాగా ఇబ్బందికరం అవుతుంది. దయచేసి ఈ అధికారులకు ఫోన్ చేస్తున్నా సరే కొనాలని చెప్తాను. అధికారులు ట్రాక్టర్ పెట్టుకో రెండు చెప్పడం లేదు ట్రాక్టర్ పెట్టుకోవాలి. ట్రాక్టర్ రైతులు అంటే 5 టన్నులు పోవు 100 బస్తాలు పోవు ఇబ్బంది అవుతుంది. నాకు కూలి పడది 3 రోజులు ఉండాల్సి వస్తుంది. అక్కడ అన్నం తిని మాయంతలో మేమే ఈ ట్రాక్టర్ డ్రైవర్ వీళ్ళే పోయిన ట్రాక్టర్ తీసుకున్నారు అక్కడ వాళ్ళు లేరని. ఒక లారీ వచ్చింది మొన్న ఇప్పుడు ఫోన్ చేసి 25 లారీ అంటారు మళ్ళీ ఫోన్ చేస్తే. దయచేసి స్పందించి అధికారులు ఎట్లా పెట్టి మాకు తొందరగా పోయేటట్టు చేస్తే మేము విన్నపం చేస్తున్నాం సార్. మాకు అద్దెలకు ఇబ్బంది అవుతుంది. ఎటే లేక సర్పంచ్ న్యాయం పడిస్తాను సార్. ఒక్కొక్క ట్రాక్టర్కి 500 రూపాయలు ఇస్తాను సొంతగా ఇస్తా అంటాను. ట్రాక్టర్ పెడితే వాళ్ళకి 500 రూపాయలు ఇస్తా ఫ్రీగా కానీ పెట్టట్లేదు. అట్లా పెడితే కూడా నష్టం అవుతుందని వాళ్ళకి అది కూడా పడతలేదని. దయచేసి తొందరగా ఒడ్లు లేపని కోరుకుంటున్నాం సార్. చెరువు వేసేసాం మేము. ఇది చెరువే ఇది వర్షం పడితే మొత్తం రెండుద్ది ఇది చెరువు నిండుతుంది. జిల్లా మద్దూరు మండలంలో గల వంగపల్లి గ్రామంలో మా ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసి వరి ధాన్యం బి గ్రేడే కొనాలని నిర్ణయించినారట. బి గ్రేడ్ కొనే వాళ్ళు తాళ్ళు పట్టకుండా కొనాల్సిందిగా మేము కోరుతున్నాం. మద్దూరు మండలం వంగపల్లి ఒడ్లు కొనాలని ఎంట లారీ రావాలని కోరుకుంటున్నాం. మాకు ఎందుకంటే చాలా స్టాక్ అయింది మాకు రైతులకు ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అది వంగపల్లి గ్రామం మద్దూరు మండల్. మాకు ఒడ్లు ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ల్యాండ్ ఎక్కువ తక్కువ లేదు. ఉన్న ఒక్కటే ఎకరంలో మేము ఉన్న రైతులు మొత్తం పోస్తే మాకు ఒడ్లు తేవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఆ ఒడ్లు ఏంటంటే మాకు ఎంట లారీలు వస్తే మాకు కొంచెం ప్లస్ అనేది దొరుకుతుంది. ఎండపోసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మాకు ఏంటంటే చాలా కష్టం అవుతుంది. మాకు ఇక్కడ మాకు చుట్టుపక్కల అన్ని ఎవరి ఆళ్ళుగా దున్నుకొని ఉన్నాయి. ఒక్కటే ఎకరం ఒక పటేలు సహకరించిండు. మాకు అలా పోస్తే మాకు సరిపోవట్లేదు కళ్ళాలకు. దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎంట లారీలు పంపి
దిగుమతి చేసుకోవాలని చెప్తున్నాం. అది వంగపల్లి గ్రామం, సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, వంగపల్లి గ్రామం. ఐకేపీ సెంటర్లో లారీలు ఒడ్డు నిలిచిపోతున్నాయి. వీడికి 6 లారీలు పోయినాయి, ఇంకో 5-6 లారీలు ఉన్నాయి, నిలబడే ఉన్నాయి, కొలత వేసే ఉన్నాయి. రైతులు లారీలు వస్తలేవు, దినుసు ఆనే ఉన్నది, ఎక్కడ దక్కనే ఉన్నది. దినుసు గురించి పట్టించుకోరు ఎంఆర్ఓ గారు, గ్రామ పెద్దలు అన్నది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.